దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె. శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మన సృష్టికర్త. ఆయనే తల్లి గర్భములో మానవులనందరినీ నిర్మించినవాడు. అవయవ నిర్మాణం చేసినటువంటి గొప్ప శక్తిమంతుడు. మరియు ఆ అవయవాల పనితీరును పర్యవేక్షించుచు వాటి యొక్క బలమును శక్తిని పెంపొందింపు చేయవాడు ఆయనే. బయట నుండి కలిగేటటువంటి వ్యాధులు, అంతరంగంగా శరీరావయవులు వస్తున్న మార్పుల వలన కలిగేటటువంటి రుగ్మతలను, సమస్తమైనటువంటి తెగుళ్లను దేవుడు బాగుగా ఎరిగిన వాడై ఉన్నాడు. కనుక వాటిని స్వస్థపరచగల పరమవైద్యుడు మన దేవుడు. ఈ వచన లేఖనములో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశపు రాజైనటువంటి ఫరో చేతిలో బంధింపబడినప్పుడు ఆ దేశపు రాజు ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా దాస్యంలో ఉంచి బాధపెట్టిన సందర్భంలో ప్రజలు దేవునికి చేసిన మొరలో దేవుడు ఆలకించి మోషే ప్రవక్త నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలను విమోచించినప్పుడు ఐగుప్తు దేశము మీదికి 10 రకాల తెగుళ్లతో దేవుడు వారికి బుద్ధి చెప్పాడు. ఆ ఐగుప్తు రాజు దేవుని యొక్క మహోగ్రతను గమనించి తాను చేసిన పాపం విషయములో భయపడి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టడానికి పోనివ్వడానికి ఒప్పుకున్నాడు. ఇలాంటి పరిణామముల మధ్య ఇశ్రాయేలు ప్రజలకు ఏ హాని కలగలేదు. ఆ దేశములో కలిగిన రోగములకు, వ్యాధులకు సంబంధించిన ఏ చిన్న ఛాయ అయినను, సమస్య అయినను ఇశ్రాయేలు ప్రజలు పొందలేదు. వారు విమోచించబడిన తరువాత దేవుడు వారితో మాట్లాడుతూ, ఇశ్రాయేలీల దేశపు పరిస్థితి మీరు చూచారు. నా మాట విననందున ఆ దేశము మీదికి ఆ తెగుళ్లను పంపించాను. కనుక మీరు మీ కన్నులారా చూచిన వాటిని బట్టి నా యొక్క విషయములో నా వాక్యమును, నా కట్టడలను మీరు అనుసరించి జీవించిన ఎడల ఆ దేశం మీదకి వచ్చినటువంటి ఏ తెగులు, రోగమైనను మీకు సంభవింపదు. ఒకవేళ మీకు సంభవించిన వాటిని స్వస్థపరిచే యెహోవాను నేనే అని దేవుడు భరోసా ఇస్తున్నాడు. ఈ లోకములో ఇలాంటి వైద్యులు ఉన్నారా? ఏ వైద్యుడైనను హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుండగా ఒకవేళ ఆ వ్యక్తి, రోగి ఏమైపోయినా మాకు సంబంధం లేదు అని చెబుతూ మనతో వారు సంతకాలు పెట్టించుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటి పరిణామములలో వైద్యులు పరమవైద్యునికి ఏమాత్రం పోల్చబడగలరు? వారు శరీరులే కదా. వారికి తెలిసినంత వరకు మాత్రమే వైద్యం చేయగలరు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ రోగ రుగ్మతలకు సరైనటువంటి మందు, సరైన చికిత్స దేవుని యొద్దనే ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4 మరియు 5 వచనములలోను, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములోను ఈ వాక్యమునకు సంబంధించిన అనేకమైన వివరాలు తెలియపరచబడుతున్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమల వలన, ఆయన పొందిన గాయముల వలన కారుతున్న ఆ పరిశుద్ధ రక్తమును మనకు ఔషధంగా చేసి మన వ్యాధి రోగ రుగ్మతలన్నింటినీ దేవుడు స్వస్థపరచుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అనే వాక్యమును తెలియజేయుచున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ విధమైనటువంటి ఔషధము మాత్రైనా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఇంకెన్నో ఉండవచ్చును. అయితే యేసు ప్రభు రక్తము ప్రతి వ్యాధిని, రోగమును, పాప సంబంధమైన ప్రతి శాపమును తుడిచివేయగలిగిన, స్వస్థపరచగలిగినటువంటి ప్రభావవంతమైనది. ఆ రక్తమును దేవుడు మనలో ప్రోక్షింపజేసి మన వ్యాధులను, రుగ్మతులను శాశ్వత కాలపు స్వస్థత కలిగినట్లుగా దేవుడు స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి దేవుని యందు విశ్వాసముంచుము. యేసు రక్తము మనకు స్వస్థత. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుటను బట్టి తండ్రి అయిన దేవుడు మన ఎడల కృపను చూపి మనల్ని బాగు చేయగోరుతున్నాడు. భక్తుడైనటువంటి
యోబు తెలియచేయుచున్న మాటలివి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18 మరియు 19 వచనములలో, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదని వాక్యముందు తెలియజేయుచున్నాడు. కాబట్టి నిరీక్షణతో విశ్వాసముతో దేవుని యందు కొనసాగుము. దేవుడు ఆయన వాక్యమును అనుసరించే నిన్ను మనలను ప్రతి వారిని నిశ్చయముగా స్వస్థపరిచి కాపాడువాడై ఉన్నాడు. అట్టి నిరీక్షణతో ముందుకు సాగి క్షేమము కలిగి జీవించాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము చేత నీ బిడ్డలను బలపరుస్తూ ధైర్యపరుస్తున్నావు ప్రభా. ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట ఐగుప్తు దేశములో మీరు చేసిన అద్భుతమైన కార్యాలు ప్రభా వర్ణనాతీతము. అది దేవా, నీ సన్నిధానమున నీ బిడ్డలు విశ్వాసం కలిగి ఉండడానికి ఒక నిదర్శనంగా వాటి నుంచారు ప్రభా. అట్టి నిదర్శనములు చూచి విన్న మేము కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సిద్ధపాటు మనసును దయచేయండి ప్రభువా. అనేక వ్యాధులు, రోగాలతో బాధపడుతున్నారు. ఎయిడ్స్, క్యాన్సర్, షుగరు, బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, అల్సర్, ఆస్తమా, నాయన ఊపిరితిత్తుల సంబంధించిన సమస్యలు, కిడ్నీ సమస్యలతో చాలా మంది బాధింపబడుతున్నారు. థైరాయిడ్, మోకాళ్ళ, కేళ్ల, కండరాల నొప్పులతో ప్రభువా, నరాల వ్యాధులతో బాధింపబడుతున్నారు. బ్రెయిన్లో, గుండెలో క్లాట్ అయిన బ్లడ్ చేత అనేక మంది బాధింపబడుతున్నారు. కొంతమంది మంచం పట్టారు ప్రభువా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. దయచేసి కృప చూపండి తండ్రి. సకల వ్యాధిగ్రస్తులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. యేసుక్రీస్తు ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు చేసిన ఘనత నీదే ప్రభువా. తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు కార్చిన ఆ పరిశుద్ధ రక్తమును ప్రతి వారి దేహములో నిండారుగా ప్రోక్షింపు చేయండి. శిరస్సు మొదలుకొని అరికాలు వరకు స్వస్థత గావించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవు తప్ప వేరొకరెవరూ స్వస్థపరచగలిగే వారు లేరు తండ్రి. ముట్టండి, స్వస్థపరిచి ప్రతి వారిని బ్రతికించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నిటినీ తీర్చండి, సమాధానము, నెమ్మదిని కలుగ చేయండి. అనేక మంది వ్యాధి, రోగ రుగ్మతులతో బాధపడుతున్నారు. వారందరినీ స్వస్థపరచు ప్రభు. వారు చేసిన అప్పుల వలన ప్రభు తీర్చలేని బాధ నొందుచున్నారు. వారి అప్పులు తీరే దారి చూపించమని ఈ వాక్యం నాలుకిస్తున్న ప్రతి బిడలకు నీ యందు విశ్వాసం, నిరీక్షణ కలిగించి మహిమ చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండును గాక. ఆమేన్.